హలో హాయ్ గైస్, క్వాలిటీ రావట్లేదు మా అరే రే రే ఇప్పుడు క్వాలిటీ వచ్చింది అనుకో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇది మళ్ళీ ఆపేశారనమాట. ఈరోజు తారీఖు ఎంతమా? 15 14. ఈరోజు శివరాత్రి. 15th ఈరోజులే. ప్రతిసారి గేమ్ అయిపోయింది. రోజు చించట్లేదు గైస్. ఎప్పటి నుంచి చించలేదు? February 7th నుంచి చించలేదు. అది గైస్ సంగతి. ఈరోజు శివరాత్రి, టెంపుల్కి వెళ్తున్నాం, శివాలయం. మా మమ్మీ ఆల్రెడీ వెళ్ళేసి వచ్చింది, చక్కగా పనుకుంది. టెంపుల్కి వెళ్ళి రైట్గా వీడియో తీస్తాం. ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ వేసా. ఇంకా ప్యాంట్ బ్లాక్, షర్ట్ బ్లాక్. ఆదివారం టీవీ. అవునా, మా ఫ్రెండ్ వస్తున్నాడు బండి వేసుకొని, వెళ్ళేసాడు. అమ్మాయికి వస్తున్నాడు బయట అనుకున్నా గైస్, తీయలేకపోయాను. తీద్దాం అనుకుంటే ఏమైందంటే, దేవుడిని వీడియో దిగకూడదు కదా అని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే మళ్ళీ అరుస్తారు కదా ఎందుకు వీడియో తీస్తున్నావు అని. ఆల్రెడీ ఒక ముసలాయన ఫోటో తీస్తున్నాడు గైస్, ఆయన పెద్ద ఆయన. అసలు వెళ్ళినప్పుడు మనం ఫోన్ తీసి వీడియో తీసే మహా అయితే 10 మంది చూస్తారు, వాళ్ళు మర్చిపోతారు, వెళ్ళిపోతారు. అది అర్థం చేసుకోకూడదు. నేను వీడియో తీయట్లేదు ఊళ్ళో. ఎంత రిగ్రెట్ అనిపిస్తుంది ఇప్పుడు, ఎందుకు తీయలేదా అని చెప్పేసి. వచ్చాను, చపాతి, నైట్ కర్రీ తెచ్చా, పాలక్ పన్నీర్, అదే ఉంది, అంతే ఉంది. అదే చపాతీలు వేసుకొని తినేసి, మాకు మిడ్ ఉంది కదా చెప్పాక మండే నుంచి మీకు, దానికి ప్రిపేర్ అవ్వాలి. అవుట్ఫిట్ బాగుందా, పొట్టు పెట్టుకొని వచ్చేసాను. ఇంకా మా మమ్మీ గుళ్ళో ఎందుకు వెళ్ళేది డబ్బులు అని అడుగుతుంది. అదే కర్రీ, గుళ్ళో డబ్బులు ఎందుకు వెళ్ళారు? గుళ్ళో ఆల్రెడీ దాన్ని ఏమంటారు, మనకి తలకి పెట్టేది ఏంటి, ఏమంటారు దాన్ని? షడగోపురం పెట్టే దగ్గర మామూలుగా షడగోపురం దేని మీద అయితే పెడతారు. దే హ్యావ్ ఇనఫ్ మనీ, అంత ఇనఫ్ మనీ చాలా అనిపించింది నాకు. అది కాక టీవీ, అదిగా సంగతి. మొత్తం బాగానే ఉంది వాళ్ళ దగ్గర మనీ. నేను తెచ్చి మనీ ఏం చేశానంటే ఇంక బయట అడుక్కునే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఎందుకు అక్కడ లోపలేసి ఉపయోగం లేదు. దేవుడికి వేసినా బయట వాళ్ళకి వేసినా ఏం లేదు మా. దేవుడికి ఏంటంటే ఆల్రెడీ డోనర్స్ ఉంటారు, ఆటోమేటిక్గా ఖర్చు పెడతారు. అది ఇప్పుడు పూజారులే అవన్నీ డబ్బులు తీసుకునేది. తీసుకొని వాళ్ళకి అంత రాదు కదా డబ్బులు. మా మమ్మీ ఏంటంటే దేవుడికి ఎందుకు వేయలేదు, లోపల బయట అడుక్కునే వాళ్ళకి వేసావు, ₹2 అంత కొంత వేయచ్చు కదా, అంతేకమ్మా. ఎందుకు మా ఇప్పుడు దాకా పనుకొనే ఉన్నావు కదా, ఇప్పుడు చిరాకు పడతావు ఏంటి మా? నేను కూరకి అన్ని గిన్నెలు తీసుకొని మమ్మీ బయట కర్రీ చేస్తే చాలా సీరియస్ అయిపోయింది. అది ఇంట్లో కర్రీ మాత్రం చెప్పు. సరే సరే గైస్,